రీజన్ ఫర్ ద సీజన్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఇందుకు మనం ఆరాధిస్తున్నాం, ఇందుకు మనం గణపరుస్తున్నాం, ఎందుకంటే మన రక్షకుడైన యేసు ఈ లోకంలోకి వచ్చాడన్నది జ్ఞాపకం చేసుకుంటూ. సో ఐ వుడ్ సే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమి జరుగుతుందో, హిస్టరీ ఏంటో కానీ, 12 నెలల్లో ఒక నెల కనీసం యేసుని జ్ఞాపకం చేసుకుంటండి. మనల్ని ప్రేమించి దేవుడు మనకి బహుమానంగా తన అద్వితీయ కుమారుడిని ఇచ్చాడనేది జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తుని ఆరాధిస్తంలో తప్పు లేదుగా. ఇంకో మాట చెప్తాను, 11 నెలల్లో నీ పక్కన ఉన్నవాడికి యేసుని గురించి చెప్తే సనుక్కుంటాడు, కొనుక్కుంటాడేమో. కానీ క్రిస్మస్ నెలలో కొంచెం ఇల్లుని అలంకరించి పక్కోడికి 10 మందికి స్వీట్లు పంచి యేసు ప్రేమను తెలిసి ఎండా వింటారు కదా. దేర్స్ అన్ ఆపర్చునిటీ. ఎస్, ఎవరిని మార్చలేరు. ఎవరినన్నా మార్చగలిగితే అసలు దేవుడు రావాల్సిన అవసరమే లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే మనుషుడు మార్చగలిగితే, మనుషుడు అంతటా మనుషుడు పరిశుద్ధుడు అయిపోగలిగితే యేసు రక్తం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా మార్చేది యేసు రక్తము మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తికి విలువనిచ్చేది యేసు రక్తము మాత్రమే. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తిని యోగ్యంగా మార్చేది యేసు రక్తమే.